న్యాయం చేసిళ్ళు, గిరిజనులకు అన్యాయం జరిగిందని చెప్పి ఇలా ఆదివాసీ నాయకపోటు సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు పెద్దిభార్గవ ఆధ్వర్యంలో ఇలా మీకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. ఎందుకంటే ఈ ప్రాంతం అనేది మందమరి ప్రాంతం అనేది 1/70 యాక్ట్ ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడున్నా కూడా ఫస్ట్ గిరిజనులకి 100% ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మన మన్నవరి పట్టణంలో ఏదైతే జీవో ఉన్నదో ఆ జీవో ప్రకారం ఏజెన్సీ చట్టం ప్రకారం ఖచ్చితంగా మా యొక్క ఈ మన్నవరి గిరిజనుల 3 గ్రామాల గిరిజనులు ఊరు మందమరి, ఊరు రామకృష్ణపూర్, నాళ్ళపూర్లో ఉన్నటువంటి గ్రామాలకు, గ్రామ ప్రజలకు మీరు డబుల్ బెడ్రూమ్ పంపిణీ 100% నిరుపేద గిరిజనులను గుర్తించి, ఆదివాసులను గుర్తించి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వారికి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం సార్. జై ఆదివాసీ సేవా సంఘం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు మంజూరు చేయాలంటే ఇది మనకు టీం అనేది ఒకటి ఉంటుంది సార్. మీరు దీనికి టీం అనేది ఫాలో అప్ చేయాలి. ఇది మనకు గెజిట్ ప్రకారంగా మనకు 12 మందితో కానీ 15 మందితో కానీ ఒక టీము ఫాలో అప్ చేసింది. ఆ టీం ప్రకారంగా మనకు సర్పంచ్ కానీ ఇక్కడ సంబంధించిన ఎలక్షన్స్ లేవు కదా సార్. ఈ సర్పంచ్ అనేది దీనికి హెడ్ ఉంటుంది సార్. ఇది మనకి ఎలాంటివి లేకుండా మీరు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా సార్, మీరు దీనికి 3 గ్రామాల నుంచి ఉన్న టీం మాకు సంఘం తరపు నుంచి సార్. ఆ సంఘం తరపు నుంచి మమ్మల్ని అందరినీ పిలిచి ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి దానికి నిరుపేదలు ఇవ్వాలని చెప్పి డిక్లరేషన్ మేము చేసిన తర్వాత సార్, మేము ఇద్దరం కలిసి చేసిన తర్వాత దీనికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా ఆదివాసులకు తప్పించి వేరే వాళ్ళకి ఇప్పుడు మాత్రం సార్ ఆదివాసులకు 100% ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి సార్. ఇది ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతం అనేది ఇప్పుడు రాలేదు సార్, కొత్తగా రాలేదు. 1950 జనవరి 5వ తారీఖున మనకు ఏజెన్సీ ప్రాంతం మొదలైంది. ఈ మందమారి కూడా ఏజెన్సీ ప్రాంతం సార్. త్వరలో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. ఆ ఎలక్షన్లలో మేము అప్పుడు సర్పంచ్ అనే ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ సర్పంచ్ ఎలక్షన్లలో మేము సర్పంచ్ గారిని అడగడం జరుగుతుంది సార్. ఇప్పుడు మాకు పెద్దలు మీరే కాబట్టి మీరు దీనికి